బీసీలపై ప్రభుత్వ తీరుకు బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణ భవన్ దగ్గర ఆందోళనకు దిగింది. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీసీలను రాజకీయంగా అణిచేసేందుకు బీసీలకు ద్రోహం తలపెడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ 42% బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ ఆడుతున్న డ్రామా, ఆడుతున్న నాటకం, ఆడుతున్న వ్యవహారం అంతా నిన్న మొత్తం కూడా బట్టబయలైపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఉన్న బీసీ యువత, బీసీ వర్గాల, బీసీ ప్రజలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇవాళ బీసీలకు ద్రోహం చేయడానికి రాజ్యాంగబద్ధ సంస్థలను అవమానపరుస్తూ, అసెంబ్లీని అవమానపరిచి, రాజ్యాంగ అధిపతులైన గవర్నర్లను, రాష్ట్రపతులను కూడా అవమానపరుస్తూ ఇవాళ మరో కొత్త నాటకానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ వేయకుండా గాలయాపన చేసి, బీఆర్ఎస్ ఒత్తిడితో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, దాంతో శాస్త్రీయమైన ప్రక్రియ జరిపించకుండా అనేక రకాలుగా సర్వే పేరిట మోసం చేసి, బీసీ కులాల లెక్కలు తారుమారు చేసి, అడుగున రిజర్వేషన్ల ప్రక్రియలో 42% రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో అడుగడుగున కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేసింది, అన్యాయమైన విధానాన్ని అనుసరించింది. దాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టింది. కానీ అవన్నీ సరి చేసుకుంటుందని, చివరికైనా ఒక న్యాయబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ కాంగ్రెస్ కుక్కతోక బుద్ధి, కాంగ్రెస్ యొక్క కపట వైఖరి మరొకసారి బయటపెట్టుకున్నది. మళ్ళీ వాళ్ళ ఆర్డినెన్స్ పేరిట చట్టం తీసుకురాకుండా, 9th షెడ్యూల్లో జరిపించే ప్రక్రియను చేపట్టకుండా, మోదీ సర్కార్ మీద ఒత్తిడి తేకుండా, ఈ మొత్తం బీసీ సంఘాలు, బీసీ ప్రజలు, విపక్ష పార్టీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ఏకపక్షంగా నిన్న క్యాబినెట్ పెట్టుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి ఇవాళ మరొక కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందు తీసుకొచ్చి పెట్టింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను, సామాజిక న్యాయాన్ని కోరే వర్గాలన్నింటినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ డ్రామాను అర్థం చేసుకోండి, దీన్ని ఊరూరా ఎండగట్టండి, ఈ డ్రామాని తిప్పికొట్టండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వచ్చిన 6 నెలల లోపలనే 42% రిజర్వేషన్ మేము అమలు చేసిన తర్వాతనే ఎన్నికల పోతామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 19 నెలలైనా కూడా ఈ బిల్లు చట్టబద్ధం కాకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక దిక్కు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి, ఉభయ సభలో తీర్మానం చేసి రాష్ట్రపతికి ఈ బిల్లు పంపించిన తర్వాత ఆ బిల్లు మీద పరిశీలన చేయకుండా, ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా, రాష్ట్రపతిని కలవకుండా, అఖిలపక్ష సమావేశాన్ని కలవకుండా ఇవాళ మళ్ళీ కొత్త నాటకం తెరలేపుతూ ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఏదైనా అంశం మీద చట్టబద్ధత కల్పించే ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారు. దాన్ని అమలు చేసిన తర్వాత చట్టబద్ధత చేయడానికి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసే కల్చర్ ఈ భారతదేశంలో ఉన్నది. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎలాంటి వ్యూహం లేకముందు బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉండగా ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని, ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరినీ మోసం చేయడమే, చట్టాన్ని అఘోరపరచని చెప్పి ఇలా మేము డిమాండ్ ఇస్తున్నాం.